నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు బీసీ సంఘం అధ్యక్షులు. సుల్తానాబాద్ లో వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. పెద్దపల్లి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీల సమరవేరి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరబేరికి పెద్దపల్లి జిల్లా నుండి బీసీ నాయకులు, బీసీ మేధావులు, బీసీ యువత, బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బీసీల హక్కుల కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. బీసీల సమరబేర్లో ఉన్న డిమాండ్లు జనగణనలో కులగణనలు చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 50%కు పెంచాలని, ఈ రిజర్వేషన్లను రాజ్యాంగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నందగోపాల్, బీసీ రక్షక్ దళ్ చైర్మన్ ఉదయ్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమాన్, లతా పటేల్, చిగుర్ల శ్రీనివాస్, ఆకుల స్వామి, వివేక్ పటేల్, మాజీ ఎంపీటీసీల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుర్రం సంపత్ గౌడ్, బింగిరాజు, ఆవుల వెంకటేష్, బండారి లక్ష్మణ్, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మన యొక్క ఐక్యతను ఈ భారతదేశానికి మరొక మారు చూపుదాం. ఈరోజు 75 కోట్లు బీసీలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే దాని మీద, అదేవిధంగా మరి ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎటువంటి క్రిమిలేయర్ విధానం లేదు. మరి మా బీసీ బిడ్డలకు మాత్రమే ఎందుకు ఈ క్రిమిలేయర్ విధానము? ఖచ్చితంగా కూడా బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి, బీసీలకు ఉద్యోగాలలో ప్రమోషన్లు కల్పించాలని చెప్పి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే అటువంటి ఒక దృఢ సంకల్పంతో మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు తృణప్రాయంగా వెంట్రుక వాచకలాగా తన యొక్క ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఈరోజు బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నటువంటి మా ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో జరగబోయే బీసీల సమరవేరి సభను విజయవంతం చేయడానికి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వీచేసిన మా అన్నలందరికీ శుభాకాంక్షలతో పెద్ద ఎత్తున పెద్దపల్లి నుండి దండు హైదరాబాద్కు తరలి వస్తాం. సమరవేరిని సభను మరి ఏదైతే కార్యక్రమం మీరు నిర్వహిస్తా ఉన్నారో అన్న గారు, ఈ అన్నలందరూ కూడా బడుగు బలహీన వర్గాల కోసం బీసీల యొక్క రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ బీసీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంఘం బీసీలు ఐక్యత లేని కారణంగా ఇవాళ మనం రాజ్యాధికారానికి దూరం అయ్యాం. ఈ రాజ్యాధికార దిశగా మనం అడుగులు ముందడపడాలంటే ఇవాళ ముఖ్యంగా బీసీల ఐక్యత గురించి పెద్దపల్లి జిల్లాలో గత 15-20 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్కృష్ణ నాయకత్వంలో కూడా అనేక రకాలుగా పోరాటాలు చేసినాం. మండలాన పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మండలాన మనం సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల ఐక్యత ప్రతిష్ట రాబోయే కాలంలో కూడా బీసీలందరూ సమాఖ్యంగా ఉండాలి, మనం ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాం. అయినా కూడా ఏంటంటే ఇక్కడ కులాలుగా విడిపోవడం వల్ల మా దాంట్లో ఐక్యత లోపించింది. మా దగ్గర బీసీలలో ఏముందంటే నాయకత్వం లేమి ఉన్నది. ఎందుకంటే ఈ డబ్బుతో కూడుకున్న రాజకీయాలు కాబట్టి ఈ 5 కోట్లు 10 కోట్లు ఇప్పుడు పెడితే ఏమవుతుంది, మనం గెలుస్తామా ఓడిపోతామా, ఇవన్నీ ఎందుకు పెట్టాలని చెప్పి ఉన్నది. అగ్రవర్ణాల దగ్గర రూపాయి లేకుండా ఆ కులంతోనే వాళ్ళు డామినేషన్ చేస్తారు. దీనికి ఒకటే ఒక మార్గం, బీసీలందరూ భిన్నత్వంలో ఏకత్వం లేక బీసీలందరూ సమైక్యంగా ఉంటే ఏం మన ఓట్లు కాదు, మన పైసలు ఏం పని చేయి, మన ఓట్లతో మనం గెలవగలుగుతాం.
అందుకోసం మనం ఈ ఆర్ కృష్ణ జాతీయ సంఘ మా జాతీయ అధ్యక్షుడు మన ఎంపీకి కూడా ఆయన కేవలం కులగణన కోసం బీసీల ఐక్యత గురించి ఆయన ఎంపీకి రాజీనామా చేసి ఇవాళ భారతదేశంగా ఒక ఓబీసీ కోటాలో ఒక చాలా మంచి పేరు పొందిండు. ఆర్ కృష్ణకు భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల గురించి మంచి పేరు ఉన్నది కాబట్టి ఆయన ఎంపీ కూడా రాజీనామా చేసింది. కాబట్టి మనం అందరం కూడా ఆర్ కృష్ణ నాయకత్వాన్ని బలపరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి. ఒక రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేసినందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. ఆ సన్నద్ధం లోపలనే ఇవాళ నందగోపాల్ అన్న, మన వెంకటేశ్వర గౌడ్ అన్న వీళ్ళందరూ వచ్చి ఎట్లున్నది వాతావరణ పరిస్థితులు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయన్న దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటానికి పోవడానికి వస్తున్నారు. ఇది ఒక ప్రపంచం సృష్టించే రోజులు ఎంతో దూరంలో లేవు. టీఆర్ఎస్ పార్టీ కూడా 8 మందితోనే ప్రారంభమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా అంటే 5 మందితోనే ప్రారంభమైంది. అలాగే మనం అందరం ఐక్యతగా ఉంటే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారంలోకి వస్తాం. ఈ సందర్భంగా వాళ్ళు వచ్చినందుకు మా పెద్దపల్లి ప్రాంతం 25 నవంబర్ ఉదయం 10 గంటలకు బీసీల సమరభేరి కార్యక్రమం ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో తలబెట్టి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశం గారికి, జనరల్ సెక్రటరీ మా నందగోపాల్ గారికి, రక్షక్ దళ్ చైర్మన్ ఉదయ్ గౌడ్ గారికి, మరియు మా ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇన్ఛార్జ్ శ్రీమాన్ అన్న గారికి ఏకమై ఇవాళ ప్రపంచంలో భారతదేశం మొత్తం ఒకటే నినాదం నడుస్తూ ఉన్నది. బీసీ రాజ్యాధికారం రావాలనే నినాదం ఇవాళ తెలంగాణలో హోరెత్తింది. కాబట్టి ఇవాళ అందరం కావాల్సిన అవసరం ఉంది. దీనికోసమే సమరభేరి కార్యక్రమం 25 నవంబర్ తెలంగాణ నడిపొట్టున హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తలబెట్టినాము. కాబట్టి బీసీ నాయకులంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాధేయపడతా ఉన్నాం. మనకి ఇవాళ రాజ్యాధికారం దూరమైంది అంటే మన ఐక్యత లేని కారణంగా దూరమైంది. మనకి ఇవాళ 50% రిజర్వేషన్ అమలైన నాడే తప్పకుండా రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఈ అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు. మనందరం ఏకమైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని మనం తప్పకుండా రాజ్యాధికారం దిశగా వెళ్లే సత్తా మన బీసీలకు ఉంది. కాబట్టి తప్పకుండా అందరం ఏకవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఏకమై ఈ బీసీ సమరభేరిని 25 నవంబర్ రోజున విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా విచ్చేసిన మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మా శ్రీమాన్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నటువంటి మనోజ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ నెల జరిగే 25 నవంబర్ రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరి కార్యక్రమాన్ని ఉద్దేశంలో పెట్టుకొని అన్ని జిల్లాల నుంచి పర్యటన చేసుకుంటూ పెద్దపల్లి జిల్లాకి వచ్చి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మన శ్రీమాన్ గారి ఆధ్వర్యంలో ఈ ఫోరం రిలీజ్ చేయబడుతుంది, కరపత్రం రిలీజ్ చేయబడుతుంది. అన్న కృష్ణన్న గారు 50 ఏళ్ల నుంచి ఒకటే ఉద్యమం, నా బీసీ బిడ్డలు ప్రజలు కావాలి, నా బీసీ బిడ్డలు ముందుకు వెళ్ళాలి, నా బీసీ బిడ్డలు చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్లో కొన్ని 100 సార్లు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. అప్పటికి ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికీ చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కనీసం జనగణన కులగణన ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటుకి ముఖ్య దానికి జరపడానికి జనగణన కులగణన చేయడానికి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అన్నగారి ముందు జరిగి ఆ డెడికేషన్ కమిషన్ వేస్తేనే రాజ్యాంగబద్ధమైన హోదా అందుతుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అన్న పెద్ద ఎత్తున కోర్టులో ప్రవేశపెట్టి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి డెడికేషన్ కమిషన్ని ఏర్పాటు చేయాలన్న విధంగా దాన్ని ఏర్పాటు చేశారు. ఇంకోటి జనగణన కులగణన కార్యక్రమం జరిగే విధంలో కూడా అన్న ఎన్నో చైర్మన్ ఇచ్చారు. రవీంద్రాబాద్లో జరిగే ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామ పంచాయతీ లెవెల్లో సర్పంచ్లు కానీ మొత్తం నా బీసీలే ఈసారి చట్టా చాపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రోగ్రాంకి పెద్దపల్లి నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, అంటే జగిత్యాల ఈ ఏరియా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మేము ఆశిస్తున్నాం.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈ నెల 25వ తారీఖు రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్లు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా క్రిమినల్ విధానం ఇలా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈబీసీలకు లేనటువంటి క్రిమినల్ ఇలా బీసీలకు ఎందుకు అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకే క్రిమినల్ అనే విధానాన్ని ఎత్తివేయాలి. అదేవిధంగా చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. 75 సంవత్సరాలు గడిచిపోయినా కానీ అన్ని రాష్ట్రాలకు అన్ని కులాలకు మరి బీసీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి, కానీ కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు విద్య ఉద్యోగ ఆర్థికంగా చాలా వెనుకబడిపోవడానికి కూడా కారణం కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవడమే. అదేవిధంగా ఒక కులగణన చేపడితేనే ఇలా బీసీలకు 70 కోట్ల ప్రజలకు కులగణన ద్వారా ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతాయి. కులగణన ద్వారా ఇలా మంత్రిత్వ శాఖ ఏర్పడ్డది. కులగణన ద్వారా ఇలా మా మాట ఏందో మాకు దక్కుతుందనే ఆలోచనతోని ఆ రోజు 2010లో సుష్మా స్వరాజ్ స్వర్గీయులు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన ఒకటే మార్గం అని చెప్పినటువంటి మరి సుష్మా స్వరాజ్ మాటలు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? బీసీలను ఉక్కు పాదాల కింద తొక్కిపెడుతూ గగమ్మ కమ్మలు చెప్తూ వేరే పార్టీల మీద ఏదో సౌదీ మాటలు మాట్లాడతారు, కానీ ఇవాళ తన పార్టీ వచ్చేసరికి 11 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు బీసీ ఒక ప్రధానమంత్రి ఉండి బీసీలకు ఒరిగి పట్టింది ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా మనవాడు బీసీ ప్రధానమంత్రిగా కూర్చుంటే మనకు అన్ని ఫలాలు అందుతాయని చెప్పి ఎన్నో రకాలుగా కళలు కనినటువంటి మన దేశ ప్రజలు ఇలా మన బీసీలకు బిచ్చగాడిలాగా ఒక బిగ్గర్స్ లాగా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా కులగణన చేపడితేనే బీసీలకు న్యాయమైనటువంటి డిమాండ్ జరుగుతుంది. గారు 110 సార్లు కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇచ్చారు. 70 సార్లు ప్రధానమంత్రులను కలిసి మా బీసీ డిమాండ్ల మీద కులగణన మీద పార్లమెంట్ లో బీసీ బిల్లు మీద ప్రశ్నిస్తే ఇప్పటి వరకు కూడా ఎక్కడేసిన గొంగడి ఎక్కడే ఉంది. కాబట్టి వెంటనే కులగణన ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉండి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా తెలంగాణ వస్తే నేను తప్పకుండా కులగణన చేపడతానన్నాడు. ఇలా కులగణన చేపట్టాడు. ఇలా బీసీ కమిషన్ ద్వారా కులగణన నిలబడదని ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో పిటిషన్ వేసి డెలిగేటెడ్ కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి కొడితే ఇలా రాహుల్ గాంధీ హైదరాబాద్ నగరానికి వచ్చి డెలిగేట్ కమిషన్ నియమించి ఇలా కులగణన చేపట్టడానికి సిద్ధపడ్డటువంటి నాయకత్వం ఇలా బీజేపీ పార్టీ కూడా